కరెంట్ విషయంలో బాబు ప్రభుత్వాన్ని అభినందించాలి. నేను జగన్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత రెండో ఏడాది నుంచి కరెంటు ఛార్జీలు పెరుగుతున్నప్పుడు ప్రస్తావించా. వాళ్ళు పట్టించుకోలా. వాళ్ళు మునగడంలో అది గూడా ఒక పాత్ర. ఎందుకంటే ఇది నేరుగా మధ్య తరగతికి టచ్ అయ్యేటటువంటి అంశమే కాదు. పేదవాడిని గూడా టచ్ చేసే అంశం. ప్రభుత్వ పథకాలు ఇచ్చేస్తున్నాం కదా సంక్షేమం కాబట్టి కరెంట్ ఛార్జీలు పెరిగినా పట్టించుకోరు. కానీ అసలు కరెంట్ ఛార్జీల పెంపు ప్రభుత్వానికి 10 పైసలు ప్రయోజనం లేదు. పైగా ఆ సంస్థలు దోచుకున్నాయి అయ్యి. కావాలని చేశారు అక్కడ. ప్రభుత్వాన్ని నిదానంగా నాశనం చేయడానికి కరెంట్ డిపార్ట్‌మెంట్ అనేది చాలా సులభం. ప్రభుత్వాన్ని బాగు చెయ్యాలన్నా, నాశనం చేయాలన్నా ప్రభుత్వ ఉద్యోగులు, కరెంట్ డిపార్ట్‌మెంట్ 2 కీలకం. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జనాల దగ్గర లంచాలు వసూలు చేస్తే ఉద్యోగులు, ప్రభుత్వానికి మైనస్. కరెంట్ ఛార్జీలు అడ్డదిడ్డంగా వసూలు చేస్తే ప్రభుత్వానికి మైనస్. అయి 2 పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమం ఇస్తున్నాడు కాబట్టి పర్లేదనుకున్నారు. తీరా చూస్తే అవి ఆయన ఓటమిలో కీలక పాత్ర. తటస్థ ఓటర్లు 2019లో ఆయనకేసినోళ్ళు దూరం అవ్వడానికి కారణం అదే అయింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 16 నెలల పాటు అట్లాగే జరిగింది. నేను అనేక సార్లు ప్రస్తావించి కరెంట్ బిల్లులు ఇట్లా అడ్డదిడ్డంగా నడుస్తున్నాయి అన్నటువంటిది. ఎక్కడెక్కడ ఎక్స్ట్రా పెడుతున్నారో కూడా ప్రస్తావించాను. ఏ పేరుతో వేస్తున్నారో కూడా. ఈ మధ్యన బిల్లులు తగ్గినాయి. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి తగ్గడం జరుగుతోంది. ఇప్పుడు మళ్ళీ అదనపు భారం వేయాల్సిన అవసరం 15,500 కోట్ల దాకా వేయాల్సిన అవసరం ఉందంటే అక్కర్లేదు, ఆ డబ్బులు మేము సర్దుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తద్వారా కరెంటు బిల్లుల భారం పడకుండా ఉంటది. దాంతో పాటు రూ. 12.5 దాకా కమర్షియల్ ఛార్జ్ వసూలు చేస్తున్నారు ఇప్పటిదాకా. అంటే షాపులోళ్ళకి రూ. 12 పావలా ఇప్పటిదాకా వసూలు చేస్తుంటే దాన్ని రూ. 9.95 తగ్గించబోతున్నారట. ఇది చాలా మంచి ఆలోచన.